మీరు కూడా ఉదయం 3 నుంచి 5 మధ్యలో నిద్ర సహజంగానే లేచిపోతారా? ఇలా చాలా తక్కువ మందితోనే జరుగుతుంది. కానీ మీరు వాళ్ళల్లో ఒకరైతే ఇది చాలా ప్రత్యేకమైన విషయం. ఇది మీకు ఆశ్చర్యం కలిగించచ్చు. ప్రపంచంలో కేవలం 4.8% మంది మాత్రమే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేవగలుగుతారు. వీళ్లలో ఎక్కువ మంది అలారం వల్లే నిద్రలేస్తారు. కానీ మీరు అలారం లేకుండా 3 నుంచి 5 మధ్యలో లేస్తున్నట్లయితే యూనివర్స్ మీకు ఒక దాచిపెట్టిన సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ సిగ్నల్ ఏమిటి? అది మీకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తుంది? ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కోరుకుంటాడు. ఎవరికైనా చాలా డబ్బు కావాలి, ఎవరికైనా బాగా పేరు కావాలి. ప్రపంచంలో ఎలాంటి లక్ష్యం, కళ లేని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈ కళలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు తమ సామర్థ్యం మేరకు పూర్తిగా కష్టపడతారు. కానీ చివరికి కొంతమంది మాత్రమే విజయవంతులవుతారు. మిగిలిన వాళ్ళంతా సాధారణ జీవితం గడిపి ఈ ప్రపంచాన్ని విడిచిపెడతారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, విజయవంతులు సాధారణల మధ్య కష్టంలో ఏం తేడా ఉంటుంది? ఈ ప్రశ్నకు అనేక సమాధానాలు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది ఒకే కామన్ విషయాన్ని విజయానికి, ఓటమికి కారణంగా చూపిస్తారు. ఆ విషయం ఒక స్పిరిచువల్ మార్నింగ్ రొటీన్. మనము మరియు ఈ యూనివర్స్ చాలా లోతుగా కనెక్ట్ అయి ఉన్నాము. అలెన్ వాట్సన్ అనే ఫిలాసఫర్ ఇలా అన్నాడు, యు ఆర్ ద యూనివర్స్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ సెల్ఫ్. అంటే నువ్వే యూనివర్స్, అంటే మనమే యూనివర్స్. మనమే యూనివర్స్ ని అనుభవిస్తున్నాం. సాధారణంగా మనం యూనివర్స్ ని, మనల్ని వేరుగా చూస్తాం. కానీ డీపర్ లెవెల్లో మనమిద్దరం ఒకరితో ఒకరు లోతుగా కనెక్ట్ అయి ఉన్నాము. మన శరీరం నక్షత్రాల మధ్యలో ఏర్పడే ఎలిమెంట్స్ తో తయారైంది. మన రక్తంలో ఉండే ఐరన్ ఒకప్పుడు ఏదో ఒక నక్షత్రం మధ్యలో ఉండేది. మనం బ్రతకడానికి అవసరమైన ఆక్సిజన్ కూడా ఒకప్పుడు నక్షత్రంలోనే ఉండేది. ఇవన్నీ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. మనం యూనివర్స్ నుంచి వేరు కాదు, దానిలో ఒక భాగమే. తనను తాను గమనిస్తుంది. దీన్ని బట్టి మనం కోరుకున్నదంతా సాధించగలం. అందుకోసం యూనివర్స్ తో కనెక్ట్ అయిన ఫీలింగ్ రావాలి. ప్రతి మనిషి యూనివర్స్ తో చాలా లోతుగా కనెక్ట్ అయి ఉన్నాడు. కానీ అందరూ ఆ కనెక్షన్ ను అనుభవించలేరు. రోజువారీ జీవితంలో ఇంత బిజీ అయిపోతాం కాబట్టి స్పిరిచువాలిటీకి సమయమే మిగలదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్నింగ్ రొటీన్ చాలా ముఖ్యం. మీ కళ్ళు ఉదయం 3 నుంచి 5 మధ్య తనంతట తాను తెరుచుకుంటే యూనివర్స్ మీకు ఒక సిగ్నల్ ఇవ్వాలనుకుంటుంది. మీరు ప్రత్యేకమైన వాళ్ళు, ఏదైనా సాధించగలరని చెప్పాలనుకుంటుంది. నిద్ర లేచిన తర్వాత మంచం మీదే పడుకొని ఉంటే ఈ సిగ్నల్ పనిచేయదు. కొద్దిసేపటికే మళ్ళీ నిద్రపోతారు. యూనివర్స్ తో ఏర్పడిన కనెక్షన్ తెగిపోతుంది. ఈ సిగ్నల్ ని కాపాడుకోవాలంటే మంచం విడిచిపెట్టాలి. కళ్ళు తెరుచుకున్న వెంటనే మంచం నుంచి లేచి పాదాలు నేలకు తగిలించండి. అప్పుడు భూమి శక్తి మీలోకి ప్రవేశిస్తుంది. మంచం మీద కూర్చొని ఉంటే వెన్నుముకను పూర్తిగా నిటారుగా ఉంచండి. దీంతో ఫోకస్ పెరుగుతుంది. యూనివర్స్ తో మరింత కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. నిద్ర లేచిన కొద్దిసేపటికే మీ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు చాలా ముఖ్యమైనవి. వాటిని ఒక చోట రాసుకోవడం మరింత ముఖ్యం. దీన్ని జర్నలింగ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు, సైంటిస్టులు దీనివల్ల మానసిక శక్తి పెరుగుతుందని అంగీకరిస్తారు. న్యూరో సైన్స్ ప్రకారం మన బ్రెయిన్ లో 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. లింబక్ సిస్టమ్ అంటే ఏషియంట్ బ్రెయిన్ మరియు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే మోడర్న్ బ్రెయిన్. లింబిక్ సిస్టమ్ చాలా ముఖ్యం, కానీ దానికి లాజిక్, తెలివి ఉండదు. దాన్ని పూర్తి చేయడానికి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది. దాని పని ఎనాలిసిస్, అవగాహన, సమస్యలకు పరిష్కారం కనుగొనడం. జర్నలింగ్ చేస్తున్నప్పుడు లింబిక్ సిస్టమ్ లో పుట్టిన ఫీలింగ్స్ ను ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మాటల్లోకి మారుస్తుంది. దీని ద్వారా మిమ్మల్ని మీరు మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తులో సమస్యల్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. 5 నుంచి 10 నిమిషాల ఆలోచనలు రాసిన తర్వాత స్పిరిచువల్ రొటీన్ రెండో స్టేజ్ వస్తుంది. ఇది చాలా ఈజీ. కేవలం ఒక గ్లాసు నీళ్లు తాగండి. దీంతో ఫోకస్, అటెన్షన్ ఒక్కసారిగా పెరుగుతాయి. మనం ఉదయాన లేచేటప్పుడు శరీరం డీహైడ్రేట్ అయి ఉంటుంది. డీహైడ్రేషన్ లో బ్రెయిన్ సైజు తగ్గుతుంది. బ్రెయిన్ జెల్లీ లాగుంటుంది. దాదాపు నీటితోనే నిండి ఉంటుంది. సరిగ్గా హైడ్రేట్ చేయకపోతే పనితనం తగ్గుతుంది. కాబట్టి ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్లు తాగడం బ్రెయిన్ కి ఫ్యూయల్ లాంటిది. ఇక మూడోది అతి ముఖ్యమైన స్టేజ్. మీ లక్ష్యాలను రాసుకోండి. వాటిని సాధించాక మీ జీవితం ఎలా ఉంటుందో వివరంగా రాయండి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక భాగం. మీరు కోరుకునే జీవితాన్ని ప్రతిరోజు ఊహించడం. అప్పుడు యూనివర్స్ మన ఎనర్జీస్ తో అలైన్ అవుతుంది. ఒకానొక రోజు యూనివర్స్ కూడా మీ లక్ష్యాలను నెరవేర్చడానికి సహాయపడుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ను న్యూరో సైన్స్ ద్వారా కూడా కొంతవరకు నిరూపించవచ్చు. కానీ ఇది స్పిరిచువల్ రూల్ కాబట్టి పూర్తిగా సైంటిఫిక్ గా కనుక్కోవడం అసాధ్యం. మీరు గమనించి ఉండొచ్చు, మీ మనసులో ఏదైతే తిరుగుతుందో అదే రియల్ లైఫ్ లో కనిపించడం మొదలవుతుంది. ఎగ్జాంపుల్ గా కొత్త కారు కొన్నాక అదే కారు రోడ్ల మీద ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఆ కార్ల సంఖ్య పెరగలేదు. మీ బ్రెయిన్ దాన్ని ఎక్కువగా
గుర్తిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాగే పనిచేస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలా అన్నాడు, ఇమాజినేషన్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ద ప్రివ్యూ ఆఫ్ లైఫ్స్ కమింగ్ అట్రాక్షన్స్. ఊహ ఏదైనా సాధ్యం చేస్తుంది. బిజినెస్ మ్యాన్ బ్రాక్ కాసిడీ ఇలా అంటాడు, మీరు బ్యాంక్ అకౌంట్ లో ధనవంతులు కావడానికి ముందు మీ మనసులో ధనవంతులవుతారు. ఇంకా ఉదయం 3 నుంచి 5 మధ్య ఈ ప్రాసెస్ చేస్తే ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో బ్రెయిన్ వేరే విధంగా పనిచేస్తుంది. మీ చుట్టూ నుంచి ఒక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే చాలా మంది ఉదయాన్నే చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. ఈ వీడియో చూసిన 80% మంది లా ఆఫ్ అట్రాక్షన్ ను మర్చిపోతారు. ఈ రొటీన్ ఫాలో చేయరు. మిగతా 20% మంది కొంతకాలం ఫాలో చేసి ఆపేస్తారు. కేవలం 1% మంది మాత్రమే లాంగ్ టర్మ్ లో ఫాలో చేసి రిజల్ట్స్ చూస్తారు. ఆ 1% మంది జీవితంలో గొప్పగా ఏదైనా సాధిస్తారు. మీలో ఎంతమంది రేపటి నుంచి ఈ రొటీన్ ఫాలో చేస్తారు? లా ఆఫ్ అట్రాక్షన్ అని కామెంట్ చేయండి.